నమస్తే అండి, నా పేరు శ్రీదేవి. మనం నిన్నటి క్లాస్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో పాజిటివ్స్ చూసాము అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ కూడా చూసాం కదండి. ఈరోజు క్లాస్లో నేను ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ చెప్తున్నాను. ఎదుగోండి ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ బేస్డ్ ఆన్ పాజిటివ్ నెగిటివ్స్. నేను ఇంట్రోగేటివ్ కూడా తీసుకున్నాను. ఓకేనండి. ఇంట్రోగేటివ్ అంటే ఏంటి, అసలు క్వశ్చనింగ్స్ మాట. ఓకేనా, ఇక్కడ చూద్దాం. ఇంట్రోగేటివ్లో నేను ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్కి ఎలా చెప్పాను. ప్రజెంట్ టెన్స్కి డూ కదండి మనం యూజ్ చేస్తాం. డూ అన్నది ముందుకు వచ్చేస్తుందని చెప్పానా. పాస్ట్లో డిడ్ అన్నది, ఫ్యూచర్లో విల్ అన్నది ముందుకు వచ్చేస్తుందని చెప్పానా. అలాగే ఇక్కడ హ్యావ్ అన్నది ముందుకు వచ్చేస్తుందండి. హికి షీకి హ్యాజ్ అన్నది ముందుకు వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. హ్యావ్ యూ బీన్ గోయింగ్ టు స్కూల్ సిన్స్ లాస్ట్ ఇయర్ అంటే తెలుగులో చూద్దాం. గత ఏడాది నుంచి నువ్వు స్కూల్కి వెళ్తున్నావా, క్వశ్చనింగ్ అండి ఇది. సో అందుకే హ్యావ్ అన్నది ముందుకు వచ్చేస్తుంది. బీన్ అన్నది సబ్జెక్ట్ తర్వాతకి వెళ్తుంది. ఓకేనా. హ్యావ్ యూ బీన్ గోయింగ్ టు స్కూల్ సిన్స్ లాస్ట్ ఇయర్ అంటే గత ఏడాది నుంచి నువ్వు స్కూల్కి వెళ్తున్నావా అంటే గతంలో మొదలయ్యి ప్రజెంట్లో కూడా చేస్తూ ఉండేది అండి. ఇదైతే నేను ఆల్రెడీ నిన్న మొన్నటి క్లాస్లో చెప్పాను కదా. గతంలో మొదలు పెట్టుకుని ఇప్పటికి కూడా కంటిన్యూగా మానకుండా చేసే పనులు మాట. సర్టెన్ ఇయర్స్ వరకు అలా కంటిన్యూ అయ్యేది, లేకపోతే సర్టెన్ డేస్ కంటిన్యూ అయ్యేది ఇది, లేకపోతే సర్టెన్ పీరియడ్ అంటే టైం మాట. ఇన్ని అవర్స్ అని ఉంటుంది కదా, ఇంత టైం నుంచి ఇంతవరకు చేసేది వీటిల్లోకి వస్తుందండి. దీన్నే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటారు. ఓకేనా. దీనికి ఆన్సర్ ఎలా ఇస్తాము, ఇది క్వశ్చనింగో కాదో తెలుగులో చూద్దాం. గత ఏడాది నుంచి నువ్వు స్కూల్కి వెళ్తున్నావా అని ఎవరైనా అడుగుతారు కదా, క్వశ్చనింగ్ మాట. అడిగినప్పుడు మనం ఏం సమాధానం ఇవ్వచ్చు, ఒకటి పాజిటివ్ రిప్లై, నెగిటివ్ రిప్లై అని చెప్పాను కదండి. పాజిటివ్ నెగిటివ్ రిప్లైస్ అని చెప్పానా క్వశ్చన్ బట్టి. సో ఒకటి ఏమి ఇవ్వచ్చు, పాజిటివ్గా ఏమి ఇవ్వచ్చు, ఎస్ ఐ హ్యావ్ బీన్. ఓకేనా, ఎస్ ఐ హ్యావ్ బీన్. ఓకే, ఈ క్వశ్చన్కి ఎస్ ఐ హ్యావ్ బీన్ అన్నది ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. నెగిటివ్ ఏమవుతుంది, నో ఐ హ్యావెంట్ బీన్. ఓకేనా. నెగిటివ్స్లో నో అని చెప్పి ఐ హ్యావెంట్ వస్తుంది. పాజిటివ్లో ఎస్ ఐ హ్యావ్ బీన్, నేను వెళ్తున్నాను. నిన్న మొన్నటివి చూడండి, దీంతో కంపేర్ చేస్తాను. హ్యావ్ యూ బీన్ గోయింగ్ టు స్కూల్ సిన్స్ లాస్ట్ ఇయర్ అన్నదానికి పాజిటివ్గా రిప్లై ఎలా వచ్చింది, నెగిటివ్గా రిప్లై ఎలా వచ్చిందో లాస్ట్ క్లాసులు ప్రీవియస్ తీసుకుని చూపిస్తాను. ఒక నిమిషం ఉండండి. ఇదిగోండి చూడండి. ఎస్ పాజిటివ్గా రిప్లై దానికి ఇలా పెట్టాలి, ఎస్ ఐ హ్యావ్ బీన్ గోయింగ్ టు స్కూల్ సిన్స్ లాస్ట్ ఇయర్. ఓకేనా. ఇదేం సెంటెన్స్ అయింది, దానికి ఆ క్వశ్చనింగ్కి పాజిటివ్గా మనం ఇచ్చే ఆన్సర్ అయింది. ఎస్ ఐ హ్యావ్ బీన్ గోయింగ్ టు స్కూల్ సిన్స్ లాస్ట్ ఇయర్. ఇప్పుడు నెగిటివ్ ఏమవుతుందో చూపిస్తాను. ఇదిగోండి నెగిటివ్ ఇక్కడ నో, ముందు నో పెట్టుకుని ఐ హ్యావెంట్ బీన్ గోయింగ్ టు స్కూల్ సిన్స్ లాస్ట్ ఇయర్. ఓకేనా. సో క్వశ్చనింగ్స్కి పాజిటివ్ రిప్లై, నెగిటివ్ రిప్లై. ఓకేనా. పాజిటివ్స్ నెగిటివ్స్ ముందు చెప్పేశాను కదా, వాటిని బేస్ చేసుకుని క్వశ్చనింగ్ అన్నది తీసి వీటి రూపంలో నేను చూపిస్తున్నాను. సరేనా అండి. ఫర్దర్ రిప్లైస్ చూద్దాం, మిగిలినవి కూడా మనం చూద్దాం ఇక్కడ. ఇదిగోండి, హ్యావ్ యూ బీన్ స్టేయింగ్ హియర్ ఫర్ 40 days అంటే నీవు గత 40 రోజులుగా ఇక్కడే నివసిస్తున్నావా అని అంటే నిన్నటి వాటిలో నేనేం చెప్పానండి, పాజిటివ్లోకి వచ్చేసరికి నేను ఇక్కడ 40 రోజుల నుంచి ఉంటున్నాను అని ఆన్సర్ ఇచ్చాను. నెగిటివ్స్లోకి నేను గత 40 రోజుల నుంచి ఇక్కడ ఉండడం లేదు. ఓకేనా అండి. మీరు ఒకసారి పాస్ట్లో క్లాస్ అన్నది ఒకసారి రిఫర్ చేయండి, ప్రీవియస్ క్లాసెస్ నీకు అర్థమవుతుంది. ఓకేనా. ఇక్కడ ఏం చెప్పాను, హీకి షీకి హ్యాజ్ అన్నది వస్తుందని చెప్పాను కదండి. హ్యాజ్ అన్నది ముందుకు వచ్చేస్తుంది. ఓకేనా. ఎందుకంటే ఇది ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ కాబట్టి. ఓకేనా. హ్యాస్ హీ బీన్ డాన్సింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అతను చాలాసేపటి నుంచి డ్యాన్స్ చేస్తున్నాడా అని అంటే దానికి ఆన్సర్ ఏం చెప్తాం మనం, పాజిటివ్గా చెప్పాలనుకుంటే ఎస్ అతను చేస్తున్నాడు అని. ఒకవేళ చెయ్యట్లేదు అన్న పదం అయితే మనం నెగిటివ్గా ఏం చెప్తాం, అతను చేయడం లేదు అన్నది చెప్తాం కదండి. సో ఇదండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హ్యాస్ షీ బీన్ రీడింగ్ సిన్స్ మార్నింగ్
ఆమె ఉదయం నుంచి చదువుతోందా. క్వశ్చన్ చేస్తాం కదా ఎవరినైనా, ఏదైనా ఎగ్జామ్ ఉంది అది అని అనుకోండి, మార్నింగ్ నుంచి తను చదువుతుందా లేదా అని అడుగుతాం కదా, అదే ఈ క్వశ్చన్ అనమాట. ఆమె ఉదయం నుంచి చదువుతోందా అని అంటే ఆన్సర్ ఏమవ్వచ్చు, ఒకవేళ చదువుతోంది అనుకో ఏమవ్వచ్చు పాజిటివ్గా, ఎస్ షీ హ్యాస్ బీన్. ఎలాగా అక్కడ సబ్జెక్ట్ ఏమైంది ఇప్పుడు షీ, ఇక్కడ మనం చెప్పుకునే దానికి షీ కాబట్టి ఇక్కడ షీ పెట్టుకోవాలి. హీ అయితే హీ, సబ్జెక్ట్ బేస్డ్ ఆన్ సబ్జెక్ట్స్ మనం తీసుకోవాలి. షీకి హీకి ఏమని చెప్పాను, హ్యాజ్ అని చెప్పాను కదా, షీ హ్యాస్ బీన్. ఎస్ షీ హ్యాస్ బీన్ అంటే ఆమె చదువుతోంది. ఒకవేళ చదవకపోతే నో, షీ హ్యాజెంట్. ఓకేనా అండి, హ్యాజెంట్ బీన్. ఓకేనా. పాజిటివ్లో అయితే ఎస్ షీ హ్యాస్ బీన్, నెగిటివ్ అయితే నో షీ హ్యాజెంట్ బీన్. ఓకేనా అండి. నేను అందుకే పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నది ముందు క్లాస్లో చెప్పాను. ఒకసారి ఇది క్లాస్ చూసినప్పుడు అవి కూడా రిఫర్ చేయండి, మీకు ఇంకా ఈజీగా అనిపిస్తుంది. ఓకే అండి, ఈ రోజుకి ఇంతే అండి. రేపటి క్లాస్లో నేను WH క్వశ్చన్స్ అన్నది చెప్తాను. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.